లచ్చక్క టీవీ గురించి తెలియని వాళ్ళు అంటూ ఎవ్వరు లేరు. ప్రతి ఒక్కరికి అనేది లచ్చక్క టీవీ అంటే అందరికి తెలిసిన విషయమే. వాళ్ళు చేసే కంటెంట్ కూడా అదే విధంగా చూస్తారు. వాస్తవంగా పొగిడేది ఎక్కువ ఉంటే తిట్టేది మాత్రము ఇంకా ఎక్కువ ఉంటాయి కామెంట్ రూపంలో. ఎన్నిసార్లు చెప్పినా కూడా కుక్క తోకర వంకర అన్నట్లే వీళ్ళు వీడియోలు చేస్తారు. వాస్తవంగా ఏం జరిగింది ఏంది అనేది ఈ వీడియోలో ఫుల్గా అనేది మనం తెలుసుకుందాం. హాయ్, నా పేరు డిఎస్ఆర్, మీరు చూస్తున్నది డిఎస్ఆర్ ఇన్సైట్స్. రీసెంట్గా ఒక వీడియో అయితే వాళ్ళు పెట్టడం జరిగింది. మా వైఫ్ మళ్ళీ అనేది అంటే లత అనేది మళ్ళీ ప్రెగ్నెన్సీ ఉంది. అసలు ప్రెగ్నెన్సీ అయిన తర్వాత ఇలాంటి ప్రాబ్లం అవుతా అని మేము కళలో కూడా ఊహించుకోలేదని ఒక తమ్నీల్ అయితే పెట్టి వీడియో అయితే చేశారు. ఆ వీడియో చూసిన తర్వాత నాకైతే అసలు బుర్ర పని చేయలేదు, నిజం చెప్తున్నాను. అసలు ఇలాంటి కంటెంట్ ఎందుకు ఎంచుకుంటారా బాబు అని ఆశ్చర్యపోయా. ప్రతి ఒక్కరు కూడా కామెంట్లు ఎంత మంచిగా పెట్టారంటే పొగడ్తల దగ్గర అనేది ముంచెత్తారు. అసలు తిట్టని వాడు అంటూ ఎవ్వడు లేడు. ఇలాంటి మళ్ళీ కంటెంట్ ఎంచుకోవడానికి మళ్ళీ మీకు ఏ మోహం పెట్టుకొని ఇచ్చారు, అసలు ఇలాంటి చేయడానికి మీకు మనసు ఎలా వస్తుంది, ప్రతిదీ అనేది ఇలానే చేస్తారా అని రకరకాల కామెంట్లు అయితే చేస్తున్నారు. ఇన్ని రోజులు అనేది పిల్లల్ని అడ్డం పెట్టుకొని మాకు కవల పిల్లలు పుట్టారు, ఇంకో బాబు ఎందుకు అనిపిస్తారో తెలుసా, ఇంకో పాప ఎందుకు అనిపిస్తారో తెలుసా, ప్రధాన కారణం ఇదే, ఇలా చేయడానికి అసలు ఇలా జరుగుతాను కూడా మేము అనుకోలేదు, ఇలా వాళ్ళకి తోసిన వీడియోలు అనేది చేసారు, పిచ్చోళ్ళని చేసారు వ్యూవర్స్ని మాత్రము. కానీ ఇప్పుడు కొత్త డ్రామా ఎందుకంటే ఈ మధ్యలో అనేది వ్లాగ్స్ లేకపోతే ఎక్కడన్నా వెళ్ళినట్లు జర్నీ ఇలాంటి వీడియోలు అయితే చేస్తున్నారు. అవి పెద్ద హైప్ అయితే ఏం ఇవ్వట్లేదు. మహా అంటే ఒక 15,000 20,000 వ్యూస్ వస్తున్నాయి. 9,50,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మరి దానికి సబ్స్క్రైబర్స్కు ఈ వ్యూస్కి ఏమైనా సంబంధం ఉందా? అరే నేమ ఏమన్నా కానరా బాబు, మనం చేసేది మనం చెయ్యాలి. ఎవరన్నా ఏమనుకొని మనం మాత్రము కంటెంట్ మాత్రం మర్చిపోవద్దు, మరవకుండా చెయ్యాలని మళ్ళీ సేమ్ క్రింజి కంటెంటే వాడుకుంటున్నారు. ఈ క్రింజి కంటెంట్ వల్ల ఏమవుతుందంటే చాలామంది చెడిపోతున్నారు. అది అర్థం కావట్లేదు వాళ్ళకు. అంటే చిన్నపిల్లలు అనేది కిడ్నాప్ అయినట్లు, లేకపోతే మా పాపకు సీరియస్గా ఉంది, హార్ట్అటాక్ వచ్చింది, మా పాప కనిపించట్లేదు, ఇలా జరుగుతాయని మేము ఊహించుకోలేదు, ఇలాంటి కంటెంట్ అనేది వాళ్ళు తీసుకుంటూ వీడియోలు అయితే చేస్తున్నారు, డబ్బులు అయితే సంపాదిస్తున్నారు. ఈ మధ్యలో అనేది ఆ వీడియోలు అయితే చేయలేదు. ఇంకా వాళ్ళకి ఏ వీడియోలు చేయాలో అర్థం కావట్లేదు. చాలామంది అనేది మధ్యలో కంటెంట్ మార్చేందుకు ఇలాంటి వీడియోలు చేయడని చెప్పారు. కానీ ఆ వీడియోల వల్ల పెద్ద ప్రయోజనం లేదు, వాళ్ళు అనుకున్నంత డబ్బులు రావట్లేదు. ఏం చేయాలి, ఎలాంటి కంటెంట్ దగ్గర మళ్ళీ సబ్స్క్రైబర్స్ ముంగరికి వెళ్ళాలి, ఎలాంటి వీడియోలు చేస్తే ఎక్కువ మంది చూస్తారు అని మళ్ళీ సేమ్ క్రింజ్ కంటెంట్లోకి దిగిరు. అంటే లత ప్రెగ్నెన్సీ అయింది, ప్రెగ్నెన్సీ అయిన తర్వాత ఇలా జరుగుతాయని మేము అనుకోలేదని వీడియోలు అయితే పెట్టారు. అసలు లాస్ట్ టైం అనేది చాలామంది రిపోర్ట్లు కొట్టారు. రిపోర్ట్లు కొట్టిన తర్వాత కూడా వాళ్ళకు చాలామంది సంలాయించి పెట్టారు, వీడియోలు చేసి పెట్టారు. ఎంతోమంది యూట్యూబర్లు వీడియోలు చేసి పెట్టారు. ఇలాంటి కంటెంట్ కరెక్ట్ కాదు, చిన్నపిల్లలు అనేది నేర్చుకుంటున్నారు. వేరే ఫ్యామిలీస్ అనేది నేర్చుకొని మీ కంటెంట్ వాడుకొని వాళ్ళు కూడా అలానే తయారవుతున్నారు. మీరు ఇలాంటి కంటెంట్ చేయకండి అని చాలామంది చాలా రకాలుగా చెప్పారు, కానీ వినట్లా. అదే ఓ సామెత ఉంది కదా, కుక్కతోక వంకర అని. ఈ ప్రజెంట్ అనేది జరుగుతుందన్నమాట. మర్చిపోయినట్లు అంటే అందరినీ కొద్దిగా మర్చిపోయినట్లు చేసి సేమ్ కంటెంట్ అనేది మళ్ళీ వచ్చాడు. అంటే డబ్బుల గురించి అనేది ఏదన్నా చేస్తాము. మళ్ళీ వాళ్ళ అన్న పెళ్ళి అని ఒక వీడియో పెట్టిండు. వాళ్ళ అన్న పెళ్ళి మనం ముసలోడు అయిపోయింది, ఇంకా ఇప్పుడు పెళ్లి ఏం చేసుకుంటారో అర్థం కాల. వాళ్ళ అన్నది కూడా అనేది వీడియో చేసిండు. అంటే ఇలా ప్రతి ఒక్కరిని అనేది తప్పుదారిలో పట్టిస్తారు. వాళ్ళు తప్పుదారిలో పట్టించి వ్యూస్ని పెంచుకొని డబ్బులు సంపాదించాలని చూస్తున్నారు. తక్కువ చేసి మాట్లాడట్లేదు. లాస్ట్ టైం కూడా అనేది చిన్న పాపని పెట్టుకొని లత ఆగిన ట్రైన్ ఎక్కడికి పోయింది, ఆగిన ప్లాట్ఫారం పైన అనేది ఆగింది స్టేషన్లో, ఆ ట్రైన్ ఎక్కడికి పోయింది. ఆ ట్రైన్కి అనేది ఆ బోగికి ఇంజనే లేదు, అటు చూసినా ఇటు చూసినా ఇంజనే లేదు. అలాంటి ట్రైన్ ఎక్కడికి పోయింది. ఓకే, ఇది మీరు ప్రాంక్ కాబట్టి చేసిర్రు. అదే రియల్గా తీసుకొని వేరే వాళ్ళు చేస్తే ట్రైన్ కదిలే టైంలో అనేది ఆ పాప కానీ ఆ తల్లి కానీ జారి పట్టల పైన పడితే పరిస్థితి ఏంది ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఇది ఎవరికి ఉపయోగము? ఇంట్లో భార్యాభర్తలు కొట్లాడి నేను చనిపోవడానికి వెళ్తున్నాను అలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది తప్ప మీ వీడియోల నుంచి అనేది 10 మందికి కూడా అనేది ఎస్ ఈ వీడియోలు చూస్తే మన జీవితాలు మారుతాయిరా, అరే ఇలా తప్పు చెయ్యొద్దు అని ఒక్కరని అనుకుంటారా? ఎవ్వరు అనుకోరు. కానీ మీరు క్రింజ్ కంటెంట్ చేయడానికి అంత అవసరం ఏముంది? మీరు ఎంచుకున్న మార్గంలో చాలా మంచి మంచి వీడియోలు చేయొచ్చు. అయినా కూడా అలాంటి వీడియోలు చేయకుండా మా భార్యకి ఇట్లా అయింది, మా పాపకి ఇట్లా అయింది, మా అన్నకి పెళ్ళి అవుతుంది, మేము అనేది ఇంకా వెళ్ళిపోతున్నాము, ఇలా జరుగుతుందని అనుకోలేదు, లతకు అనేది ప్రెగ్నెన్సీ అయింది, ప్రెగ్నెన్సీలో ఏమొచ్చిందో తెలుసా, ప్రెగ్నెన్సీ అయ్యిందా కాలేదా తర్వాత విషయము. ప్రెగ్నెన్సీ అయితే అది చాలా మంచి విషయమే, కానీ ప్రెగ్నెన్సీ లేనిది
ప్రెగ్నెన్సీ అయినట్టు మీరు క్రియేట్ చేసి డబ్బులు సంపాదించుకోవాలి అని అనుకుంటున్నారు అండి, అది 100% తప్పు. ఓకే, ఇప్పుడు మీరు ప్రెగ్నెన్సీ అని అంటున్నారు. 3 నెలల తర్వాత, ఇప్పుడు ప్రెగ్నెన్సీ అయిన తర్వాత అనేది కడుపు అయితే పెద్దగా అయితేనే ఉంటుంది కదా, బేబీ పెరిగిన కొద్ది అనేది ఆల్రెడీ కనిపిస్తుంటుంది. ఒకవేళ 3 నెలలు 4 నెలలు వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ కొత్త డ్రామా వేస్తారేమో, కడుపు పోయింది, ఏ ప్రాబ్లం అలా పోయింది, ఇట్లా చేసినందుకు పోయింది అని మళ్ళీ కొత్త డ్రామా అల్లుతారేమో. అలా అల్లడం ఎందుకు? ప్రజల్ని పిచ్చోళ్ళని చేసి అట్లా డబ్బులు సంపాదించడం ఎందుకు? అంటే అందరు చూస్తున్నారు కాబట్టి మనం డబ్బులు సంపాదిస్తున్నాం. మీరు కావచ్చు, నేను కావచ్చు, వ్యూవర్స్ అనేది చూడడం వల్లనే డబ్బులు వస్తున్నాయి. కానీ అలాంటి కంటెంట్ అనేది తప్పుదారులు పట్టించి కొందరిని పిచ్చోళ్ళని చేయడం ఎందుకు? అంటే మీరు బ్రతకాలంటే వేరేళ్ళు పిచ్చోళ్ళు కావాలా? ఒకసారి ఆలోచించండి. మీరు పిచ్చోళ్ళు అవుతారా, వేరేళ్ళు పిచ్చోళ్ళు చేస్తారా తర్వాత మ్యాటరు. కానీ మిమ్మల్ని చూసుకొని వేరే వాళ్ళు కూడా తయారవుతున్నారని అందరి బాధ. ఇలాంటి కంటెంట్ ఎంచుకోవడం 100% కరెక్ట్ కాదని చాలామంది కూడా చెప్పారు. అయినా కూడా మేము వినట్లేదు. కానీ ప్రతి ఒక్కరు అనేది రిపోర్ట్లు కొట్టినా కూడా ఆ ఛానల్ ఎగిరిపోవట్లేదు. ఒక్కసారిగాన యూట్యూబ్ ఆల్గోరిథం అసలు వీళ్ళు చేసే కంటెంట్ ఏంట్రా, ఎందు గురించి ఇలాంటివి చేస్తున్నారు, ఇంతమంది అనేది రిపోర్ట్లు కొడుతున్నారు. మరి వీళ్ళు రిపోర్ట్ కొట్టడానికి కారణం ఏందని ఒక్కసారి అనేది ఛానల్ను చెక్ చేస్తే మీ పరిస్థితి ఎలా ఉంటుంది? ప్రతి వీడియోకి అనేది మ్యూజిక్ ఎట్లా అంటే ఒక సెన్సేషనల్, అలాంటి మ్యూజిక్ అనేది అలాంటి ఎడిటింగ్ అనేది ఒక అసలు మూవీలో కూడా వాడరేమో ఆ విధంగా ఉంటుంది. ఎడిటింగ్ మాత్రము 2 మాటల్లో ఉంటుంది, 1 నిమిషం మ్యూజిక్ ఉంటుంది. ఆ మధ్యలో ఏం చెప్తున్నాడో ఎవరికి అర్థం కాదు. మ్యూజిక్ మాత్రం హైలైట్ అని చెప్పుకోవచ్చు. కానీ యూట్యూబ్ ఆల్గోరిథం దృష్టికి మీరు వెళ్తే 1,00,000 మంది ఉన్నా, 1 మిలియన్ ఉన్నా, 5 మిలియన్స్ ఉన్నా, ఆ ఆల్గోరిథంకు మీరు అగెనిస్ట్గా వీడియోలు చేస్తే మీరు ఎక్కడ ఉంటారో ఒకసారి ఆలోచించండి. మళ్ళీ మీ ఛానల్ను 0 నుంచి స్టార్ట్ చేయాలి. అలా జరగొద్దనే మేము ఇంతగానో మొత్తుకునేది. ఇంకో కొంతమంది ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా ఇలానే చేస్తున్నారు. ఎందుకంటే మా బాధ ఏం తెలుసా, డబ్బులు ఏదో పెద్ద వ్యూస్ వస్తాయి, డబ్బులు సంపాదించాలని కాదు. కొంతమందికి అనేది మీరు పెట్టే వీడియోలు అనేది ఉపయోగపడాలి, అంతకుమించి మాత్రం వేరే ఏం లేదు. మీరు చేసే కంటెంట్ అనేది కొంతమందికి ఉపయోగపడితే బాగుంటుంది. లేకపోతే వ్లాగ్ చేసుకోండి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మేమేమేం చేసాము, ఎక్కడెక్కడ తిరిగాము, ఏం కుకింగ్ చేసాము, ఇలా పెట్టుకోండి. వద్దనటోళ్ళు ఎవరు? పిల్లల పేరు మీద వీడియోలు చేయడము, ప్రెగ్నెన్సీ పేరు మీద వీడియోలు చేయడము, ఇట్లయితే మా వీడియోలు నడుస్తాయి అని అనుకోవడము, ఇది మాత్రం మూర్ఖత్వం. చాలామంది మీకు అనేది మీ పైన అనేది కోపంగా ఉన్నారు. ఇంకా ఎంత కోపడలేదు, రిపోర్ట్లు కొడుతూనే ఉన్నారు. అయినా కూడా మీకు అర్థం కావట్లేదా ఛానల్ ఉంటుందా పోతుందా అని? ఇంతమంది ఒక యూట్యూబర్ అనేది ఇంకొక యూట్యూబర్ కానీ సపోర్ట్ చేయాలి. కానీ మీకు ఎగెనిస్ట్గా అనేది ఎందుకు వీడియోలు చేస్తున్నారో ఒకసారి ఆలోచించారా? ప్రతి ఒక్కరికి అనేది ఇది రాంగ్ ఇన్ఫర్మేషన్కి వెళ్తుంది. రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్ళొద్దని అందరు ప్రయత్నం చేస్తున్నారు. అయినా మీరు సేమ్ అదే వీడియోలు కంటెంట్ సెలెక్ట్ చేసుకొని అదే వీడియోలు అనేవి మీరు చేసుకుంటూ ఉంటే ఏం లాభం? సో ఇది మాత్రం అనేది 100% కరెక్ట్ కాదు. ఒకసారి ఆలోచించుకోండి. చాలామంది అనేది మీకు వ్యతిరేకంగానే ఉన్నారు. అలాంటిది మీ ఛానల్ కూడా పోవద్దు అనుకుంటే చాలామంది రిపోర్ట్లు కొడుతున్నారు. ఒక్కసారి కాకపోయినా ఇంకోసారి అనేది యూట్యూబ్ ఆల్గోరిథం చూస్తుంది, ఎందుకు ఇన్ని అన్న రిపోర్ట్లు వస్తున్నవి, వీళ్ళు చేసే కంటెంట్ ఏంది, చిన్నపిల్లల్ని పెట్టుకొని వాస్తవంగా వీడియోలే చేయొద్దు, వీళ్ళు పిల్లల్ని పెట్టుకొని వీడియోలు ఎందుకు చేస్తున్నారు అని కొంతమంది యూట్యూబర్లు కూడా యూట్యూబ్కు వైటీ స్టూడియోకి అనేది మెయిల్స్ చేస్తున్నారు. అంటే మీకు వ్యతిరేకంగా ఉన్నారు. అలాంటి కాకుండా చూసుకుంటే చాలా బెటర్ అని నేనైతే అనుకుంటున్నాను. సో ఒకటే నేను చెప్పేది, ఒకవేళ నా వీడియో లచ్చక్క టీవీ వాళ్ళు చూసినట్లు ఉంటే ఇలాంటి కంటెంట్ అనేది మానుకోవడం చాలా బెటర్. మీకు వచ్చిన కాడికి వ్యూస్ చాలు. ఇంతకుముందు ₹1,00,000 వస్తుండే, మీరు క్రంజీ కంటెంట్ చేస్తారు కాబట్టి ఇంతకుముందు ₹1,00,000 వస్తుండే, ఇప్పుడు 50,000 వస్తే పోయిందేముంది మీకు? అక్కడ ఏమైనా నష్టం వస్తుందా? మీరు కూర్చున్న కానీ కదా సంపాదించేది. ఏం చెంటోడ్స్ అయితే కష్టపడతలేరు కదా. ఒక్క యూట్యూబ్ ఛానల్ను రన్ చేయడానికి కనీసం ఒక 1000 మంది సబ్స్క్రైబర్స్ రావడానికి ఎంత కష్టం ఉంటుందో అందరు తెలుసు కాబట్టి మీరు ఇంతమంది సబ్స్క్రైబర్స్ని మీరు సొంతం చేసుకుర్రు. ఆ ఛానల్ పోవద్దని కూడా మేము కూడా అనుకుంటున్నాము. కానీ మీరు మారట్లేదు, అర్థం చేసుకుంటారని నేనైతే అనుకుంటున్నాను. సో ఇదైతే దృష్టిలో పెట్టుకోండి. ఇలాంటి కంటెంట్ మాత్రం తీసుకోకండి, అది మీ మంచికే చెప్తున్నాము. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కలాగా ఉంటారు. మీ పైన అనేది ఆల్రెడీ వైటీ స్టూడియోకి అనేది మెయిల్ చేస్తూనే ఉన్నారు. ఆ టైంలో మీరు ఎందుకు ఇబ్బంది పడతారు? ఉన్న ఛానల్ పోగొట్టుకుని మళ్ళీ ఫస్ట్ ఉన్న పరిస్థితికి ఎందుకు వస్తారు చెప్పండి? ఇది మాత్రం ఒకసారి ఆలోచించుకోండి. ఇలాంటి వీడియోలు అయితే చేయకండి. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో మాత్రం కామెంట్ చేయండి. హైప్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇంకొక మంచి వీడియోలో మనం కలుసుకుందాం. అప్పటికుంటాను. జై హింద్.